పులివెందుల ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప ఎన్నికలు కడప జిల్లాలో తీవ్ర ఉద్రిక్తతలకు దారితీస్తున్నాయి. మంగళవారం ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం 9 గంటల వరకు 2 భాగాల్లో కలిపి 20% ఓటింగ్ నమోదైంది. అయితే పోలింగ్ కు ముందు నుంచే ఉద్రిక్తతలు మొదలయ్యాయి. పలు చోట్ల టీడీపీ వైఎస్ఆర్సీపీ వర్గాలు పరస్పరం దాడులకు దిగాయి. ఎర్రిపల్లి, చింతరాజుపల్లి, కనంపల్లి తదితర గ్రామాల్లో గుంపులుగా చేరిన కార్యకర్తలు ఘర్షణకు దిగడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పోలింగ్ కేంద్రాల వద్ద టీడీపీ వైసీపీ వర్గాలు బలంగా మోహరించడంతో పోలీసులు భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎంపీ అవినాష్ రెడ్డిని పోలీసులు ముందస్తుగా అరెస్టు చేయగా కార్యకర్తలు అడ్డుకున్న ప్రయత్నం చేశారు. పులివెందుల వైఎస్ఆర్సీపీ అభ్యర్థి హేమంత్ రెడ్డి ఇంటి వద్ద కూడా ఉద్రిక్తత నెలకొంది. ఆయన సోదరి పోలీసులతో వాగ్వివాదానికి దిగారు. కనంపల్లిలో ఓటర్లను అడ్డుకుంటూ ఓ కారును ధ్వంసం చేసిన ఘటనతో భయానక పరిస్థితులు నెలకొన్నాయి. ఓటర్లు పోలీసుల కాళ్లు పట్టుకొని ఓటు వేయనివ్వాలని వేడుకున్నారు. కొన్ని గ్రామాల్లో ఓటర్లు నిస్సహాయంగా వెనక్కి వెళ్లిపోవలసి వచ్చింది. ఈ కొత్తపల్లి, ఎర్లపల్లి వంటి గ్రామాల్లో టీడీపీ కార్యకర్తలు పోలింగ్ బూత్లను ఆక్రమించారని, వైసీపీ ఓటర్లను బయటకు పంపించారని ఆరోపణలు వస్తున్నాయి. పోలీసుల సహకారంతోనే టీడీపీ దౌర్జన్యం సాగుతుందని వైఎస్ఆర్సీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. హేమంత్ రెడ్డి ఆరోపించగా టీడీపీ గూండాలు గ్రామాల్లో అర్హులైన ఓటర్లను భయపెట్టి వెనక్కి పంపిస్తున్నారని తెలిపారు. ఎంపీ అవినాష్ రెడ్డిని ముందస్తుగా అరెస్టు చేసి టీడీపీకి అనుకూలంగా ఎన్నికలు జరిగేలా చూస్తున్నారని విమర్శించారు. ఇదిలా ఉండగా టీడీపీ అభ్యర్థి మారెడ్డి లతారెడ్డి భర్త బీటెక్ రవి మాట్లాడుతూ వైసీపీ అక్రమంగా సంపాదించిన డబ్బుతో ఎన్నికల్లో గెలవాలని చూస్తుందని తీవ్రమైన ఆరోపణలు చేశారు. ఓటుకు 5,000 చొప్పున నగదు పంచుతున్నారని, మహిళలకు ముక్కు పుడకలు, చీరలు పంపిణీ చేస్తున్నారని చెప్పారు. వైసీపీ ఈ ఎన్నిక కోసం 100 కోట్లు ఖర్చు చేసిందని ఆరోపించారు. ఎన్నికలు పూర్తిగా రిగ్గింగ్ మోయబడ్డాయని ఆయన ఆవేదనను వ్యక్తం చేశారు. ఒక్కో గ్రామంలో వైసీపీ ఏజెంట్లను అడ్డుకోవడం, కార్యకర్తలపై దాడులు, పోలింగ్ బూత్లను ఆక్రమించడం వంటి ఘటనలతో పులివెందుల ఉప ఎన్నికలు ఉద్రిక్తంగా మారింది. అధికార టీడీపీ మరియు ప్రధాన ప్రతిపక్షం వైఎస్ఆర్సీపీ ఈ ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో టెన్షన్ వాతావరణం నెలకొంది. పోలింగ్ శాంతియుతంగా కొనసాగించేందుకు పోలీసులు అన్ని మండలాల్లో భారీ భద్రత ఏర్పాటు చేసినప్పటికీ గ్రౌండ్ స్థాయిలో గందరగోళం మాత్రం కొనసాగుతూ ఉంది.